విశాఖ విమానాశ్రయ ఘటనపై నిబంధనల ప్రకారమే ముందుకెళ్తామని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. జేసీ దివాకర్ రెడ్డి వాదనతో పాటు విమాన సంస్థ భద్రతా అధికారుల వివరణను కూడా విన్నామని తెలిపారు. నిఘా కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా విమానయాన సంస్థ జేసీపై ప్రయాణ నిషేధం విధించిందన్నారు. ఈ నిర్ణయం మంత్రిత్వ శాఖ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. దివాకర్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో వచ్చి ఆయన ఏమన్నారు, గంట సేపు నేను వెయిట్ చేశాను, మాకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మా ఏవియేషన్లో థర్డ్ ఎంపైర్ ఉంటుంది, ఒక సీసీటీవీ కెమెరా ఉంటుంది. సో ఆ కెమెరా టైమింగ్స్ రికార్డ్ చేస్తుంది. సో ఆయన చెప్పింది అది అంతవరకు అవాస్తవమని తేలింది. అయితే అక్కడ జరగలేని విషయం ఏదో జరిగింది, వీరందరూ తోపులాట్లు ఇవి అవి. థర్డ్ ఎంపైర్ చూడారు, సీసీటీవీ కెమెరా ఉంది, టైమింగ్స్ రికార్డ్ చేస్తుంది. సో అది టైమింగ్స్ రికార్డ్ చేసింది, చెప్పింది ఉంది. ఆ కారు వచ్చిన దానిలో అందరూ ఉన్నారు, వారి నిర్ణయం తీసుకొని ఆ రవీంద్ర గైక్వాడ్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఒక కమిటీ టు బి హెడెడ్ బై రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ 3 లెవెల్స్లో ఐడెంటిఫై చేశారు. సో ఆ లెవెల్స్ వారి నిర్ణయం తీసుకుంటారు.